శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరము మకర రాశి వారికి గోచారంలో ఏలినాటి శని బాధలు తొలగిపోయి ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల సంచారం చాలా వరకు ఊరటను కలిగిస్తోంది. శని గోచారం చూసుకుంటే ఈ సంవత్సరం అంతా మీ రాశ్యాధిపతి శని మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించడం ఇది అత్యంత శుభప్రదమైనటువంటి స్థానం. దీనివల్ల మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి, కష్టాలకు ముగింపు పలుకుతారు. గురు గోచారాన్ని చూసుకుంటే ఆరంభం నుంచి జూన్ వరకు కూడా 6వ స్థానంలో ఉండి శ్రమ ఇస్తాడు. ఆ తర్వాత యోగకారమైన కళత్ర స్థానంలో సంచరించడం వల్ల ఈ సమయంలో మీకు శుభకార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత అష్టమ స్థానానికి మారడం వల్ల మరలా సప్తమ స్థానంలోకి చేరుకోవటం. అదేవిధంగా రాహుకేతువుల సంచారాన్ని చూసుకుంటే అష్టమ స్థానంలో రాహు ఉండటం వల్ల కేతువు డిసెంబర్ 6, 2026 వరకు కూడా మీ జన్మరాశిలోకి ప్రవేశించడం. దీనివల్ల ఈ డిసెంబర్ తర్వాత రాహుకేతువుల సంచారం కొంత అప్రమత్తతను మాత్రం సూచిస్తోంది. ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో చూసుకుంటే వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు చాలా వరం లాంటిది. మీది ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ అవుతారు. మీ పనితీరుకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మీ వ్యాపారం చేసే వారికి మాత్రం వ్యాపారస్తులకు విశేషమైన లాభాలను చేకూరుస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది సువర్ణకాలం అని చెప్పుకోవచ్చు. అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా మీరు పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితిని చూసుకుంటే ఈ సంవత్సరం ఆదాయం 2 కన్నా వ్యయం 8 చాలా ఎక్కువగా గోచరిస్తోంది. డిసెంబర్ 6 వరకు కూడా 2వ ఇంట రాహు ఉండటం వల్ల వృధా ఖర్చులు, కుటుంబ అవసరాలకు మించి ఖర్చులు జరుగుతాయి. చేతిలో డబ్బు నిలవడం కష్టంగా అనిపిస్తుంది. అయితే మాత్రం తృతీయ, సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల మీకు కావలసిన ధనం ఏదో ఒక రూపంలో సమయానికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే మీ పొదుపు మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కూడా 1-2 సార్లు మీరు సరిచూసుకోండి. కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలను కనుక మనం చూస్తే వ్యక్తిగత జీవితంలో జూన్ 2 నుంచి ఆనందం వెలువరిస్తుంది. అలాగే సప్తమ స్థానంలో గురు సంచారంలో పెళ్లి కాని వారికి వివాహ యోగం కలుగుతుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. అయితే మీరు సప్తమ స్థానంలో కేతువు మారినప్పుడు మాత్రం కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. అనవసర వాదులకు దెక్కండి. ఒకరినొకరు అర్థం చేసుకుని సమయాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఆరోగ్య విషయం చూసుకుంటే గత కొన్నేళ్లుగా ఏలినాటి శని వల్ల ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు తొలగిపోతాయి. 3వ స్థానంలో శని మీలో అద్భుతమైన రోగనిరోధక శక్తిని నింపుతాడు. అయితే సంవత్సర ప్రారంభంలో అష్టమంలో ఉండటం వల్ల జన్మరాశిలో రాహు సంచారం వల్ల కూడా మానసిక ఒత్తిడి కారణంగా ఆందోళన కలిగించవచ్చు. కంటికి మరియు తలకు సంబంధించిన చిన్న ఇబ్బందులు రావచ్చు. మొత్తానికి మీరు పాజిటివ్ థింకింగ్, ఆ దృక్పథాన్ని అలవాటు చేసుకోండి. గ్రహస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యయం మరియు రాహుకేతువుల ప్రభావం తగ్గడానికి మేము చెప్పే పరిహారాలను పాటించండి. రాహుకేతువుల శాంతి ఈ డిసెంబర్ తర్వాత జన్మరాహు, సప్తమకేతు దోషాల నివారణకు మంగళవారం లేదా శుక్రవారం దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోవడం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం చేయండి. గురువు ఆరాధన అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు కూడా గురువు ఉన్న కాలంలో ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేసి పేదలకు దానం చేయండి. మీ రాశ్యాధిపతి శని అనుగ్రహం మరింత పొందడానికి నిత్యము కూడా శివ పంచాక్షరి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ కూర్చోండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.